నమస్తే తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. అప్సన్ రాజేష్ గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. నమస్కారం రాజేష్ గారు. చంద్రబాబు నాయుడు కేసు ప్రస్తుతం ఆయన బెయిల్ మీద ఉన్నాడు, బెయిల్ క్యాన్సిల్ చేయండి అని ఒకసారి వెళ్ళారు సుప్రీంకోర్టుకి. లేదా ఆయన కేసుని సిబిఐకి ఇవ్వండి అని ఈరోజు వెళితే సుప్రీంకోర్టు మీడియా పరిభాషలో చెప్పాలంటే చివాట్లు పెట్టింది. ఏం చేయాలనుకుంటున్నారు, లేదా ఏం చెప్పాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు కేసు విషయంలో? ఇంకా వాస్తవంగా సిబిఐకి అప్పజెప్పాలి అని చెప్పని మొట్టమొదటిగా కోర్టు తలుపు తట్టింది ఉండవల్లి అరుణ్ కుమార్. అవును, చంద్రబాబు నాయుడు గారి కేసులు సిఐడి విచారణతో సరిపోదు. ఆయన జైల్లో ఉన్నప్పుడే వెళ్ళాడు అనుకుంటా ఈయన. కాదు, బెయిల్ మీద బెయిల్కి వచ్చిన తర్వాత. ఓకే, దాన్ని సిబిఐతో విచారణ చేయించాలి అని చెప్పని మొట్టమొదటిగా కోర్టు తలుపు తట్టిన వ్యక్తి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఆ తర్వాత ఇప్పుడు బాలయ్య అనే అతను, మరి ఈ బాలయ్య మొన్న బెయిల్ రద్దు చేయమని పిటిషన్ ఫైల్ చేసిన బాలగంగాధర్ తిలక్ ఒకరు అవునో కాదో తెలియదు. మరి ఎక్కడ అలాంటి పేరు లేదు. కేబీజీ తిలక్ అని అంటారు ఆయన, ఈయన బాలయ్య అని రాశారు. బాలయ్య అని రాశారు. బహుశా నేను అనుకోవటం అయితే ఒకే వ్యక్తి ఏమో అని అనుకుంటున్నాను నేను. మొన్న బెయిల్ రద్దు చేయమని పిటిషన్ ఫైల్ చేసిన రోజే ఆయనకి కూడా థర్డ్ పార్టీగా మీకేం సంబంధం అని చెప్పని గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం ఘాటుగానే ఆయనకి డోస్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇతను ఈ బాలయ్య అనే అతను ఫైల్ చేసిన ఈ పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టు ధర్మాసనం మరింత ఘాటుగా వ్యవహరించింది. అంటే ఇక్కడ సుప్రీంకోర్టు ఎందుకంత హార్ష్గా రియాక్ట్ అయింది అని అంటే కూడా ఖచ్చితంగా ప్రచార ఆర్భాటం కోసం రాజకీయపరమైన వేధింపులకు గురి చేసే లక్ష్యంతో పిటిషన్ ఫైల్ చేసినట్టుగా స్పష్టమవుతూ ఉంది. ఇక్కడ సిఐడి విచారణ కాదు, సిబిఐ విచారణ చేయాలి అని చెప్పని కోరటం వెనక హేతుబద్ధత ఏంటి అంటే, ఇక్కడ మనం గమనించుకుంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిఐడి డిపార్ట్మెంటు ఆయన మీద కేసు నమోదు చేసి ఆయన్ని విచారించి ఆయన్ని దోషనో నిర్దోషనో నిర్ధారణ చేస్తున్న సందర్భంలో ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్న పక్షంలో ఆయన కింద పనిచేస్తున్న విభాగం ఆయన్నే విచారణ చేయగలుగుతుంది. కాబట్టి ఒక జాతీయ దర్యాప్తు సంస్థ చేత విచారణ చేయించండి అని చెప్పని కోర్టుని అప్రోచ్ అయితే అర్థం చేసుకోవచ్చు. కానీ కేసు నమోదైన రోజు ఆయన ప్రతిపక్ష నాయకుడు, ఆయన మీద ప్రభుత్వం కేసు నమోదు చేసింది, ప్రభుత్వం విచారణ చేసింది, ప్రభుత్వం అరెస్ట్ చేసింది, ఆయన్ని రిమాండ్కి న్యాయస్థానం పంపించింది. ఆయన జైల్లో ఉండి న్యాయ పోరాటం చేసి 53 రోజుల తర్వాత బెయిల్ దక్కించుకున్నాడు. ఏ ముద్దాయికైనా బెయిల్ పొందడం అనేది అతనుకున్న హక్కు. ఆ హక్కుని అనుసరించే మొట్టమొదట ఆయనకి మధ్యంతర బెయిల్ ఇచ్చారు ఆరోగ్యరీత్యా. తర్వాత దాన్ని పూర్తి స్థాయి బెయిల్గా కన్వర్ట్ చేశారు, రెగ్యులర్ బెయిల్గా కన్వర్ట్ చేశారు. అంటే ఇక్కడ విచారణా సంస్థ నుంచి ఆయనకేం ఆయాచిత లబ్ధి చేకూరలేదు. అలాగే విచారణా సంస్థ ప్రేరేపించిన కేసులు ఆయన అదుపులోకి తీసుకున్నట్టుగా తేటతనం అవుతోంది తప్ప ఆయనేమి విచారణా సంస్థని ప్రభావితం చేసి తనకు అనుకూలంగా విచారణని అంటే రిపోర్టుని తనకు అనుకూలంగా ఇప్పించుకున్న పరిస్థితులు ఏం కనపడాల. నిష్కారణంగా ఫాలో అవ్వాల్సిన డ్యూ ప్రాసెస్ ఫాలో కాకుండా ప్రభుత్వము విచారణా సంస్థ ఆయన్ని ఇబ్బందుల పాలు చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఛార్జెస్ ఆయన మీద నమోదు చేస్తున్నప్పుడు గవర్నర్ గారు ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉన్నా కూడా ఆ విధమైన ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి విచారణా సంస్థ వైపు నుంచి జరగకపోయినా ఆయన ప్రభుత్వ ఆదేశాలు, విచారణ సంస్థ ఆదేశాలు, న్యాయస్థానం ఆదేశాలని గౌరవించి రిమాండ్కి వెళ్ళడం జరిగింది. వాస్తవంగా న్యాయస్థానంలో ఫాలో కాని ఈ ప్రొసీజర్ విషయం ప్రస్తావనకు వచ్చినా కూడా న్యాయస్థానం ఆయన రిమాండ్కి పంపించే నిర్ణయం తీసుకున్నప్పుడు రాజ్యాంగానికి చట్టానికి బద్ధుడై వ్యవహరించారు. ఆయన ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా చట్టానికి లోబడి ఆయన వ్యవహరించారు. ఇవాళ విచారణ జరిగితే దేని మీద జరగాలి? ఏ ఆరోపణలు నిర్దిష్టమైన సమాచారంతో లేకున్నా ఆయన మీద కేసు ఎందుకు నమోదు చేశారనే విషయం సిబిఐ ద్వారా విచారణ జరిపించాలి.
ఫాలో కావాల్సిన డ్యూ ప్రొసీజర్ ఫాలో కాకుండా ఆయన్ని ఎలా అదుపులోకి తీసుకున్నారు అనే విషయం సిబిఐ ద్వారా విచారణ చేయించాలి. 17A ఫాలో కాకుండా ఆయన ఎలా రిమాండ్కి పంపించారనే విషయం సిబిఐ విచారణ జరగాలి. 90 రోజుల్లో ఛార్జ్షీట్ ఫైల్ చేయాల్సి ఉన్నా జూన్ 4వ తారీఖు వరకు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆయనకి ఆర్థిక ప్రయోజనం చేకూరిన కనీస మాత్రపు సాక్ష్యాధారాలు కూడా కోర్టుకు సబ్మిట్ చేయలేకపోయినా ప్రభుత్వ వైఖరిని సిబిఐతో విచారణ చేయించాలి. అంటే ఇక్కడ పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ ప్రత్యర్థి అనే ఏకైక కారణంతో చంద్రబాబు నాయుడు గారిని వ్యవస్థలని దుర్వినియోగం చేసి కొందరు అధికారులను లోబర్చుకొని వాళ్ళ చేత ఈ ప్రహసనం మొత్తం నడిపించినట్టుగా స్పష్టంగా మనకి ఆ ప్రభుత్వ ప్రొసీడింగ్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళ అంటే ఈ రోజు దాకా కనీస మాత్రపు సాక్ష్యాధారాలు సేకరించిన తీరు చూస్తే అర్థమవుతుంది. ఈ అంశాల పట్ల సిబిఐ విచారణ జరపాలి. ఇటువంటివి వదిలేసి ఒక ప్రభుత్వం చేత నిష్కారణంగా వేధింపులకు గురి చేసి అవమాన భారాన్ని మోసి జైలు పాలైన ఈ వ్యక్తి కేసు మీద సిబిఐ విచారణ కావాలి అని కోరుతున్నారు అని అంటే ఖచ్చితంగా ఈ ఉల్లంఘనకు పాల్పడ్డ వాళ్ళని సమర్థిస్తూ ఈ బాధితుడి మీదే మరింక వేధింపులకు గురి చేయడానికి ప్రయత్నం జరుగుతున్నట్టుగానే గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానం భావించింది. కాబట్టి ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు ఇది రాజకీయ ప్రేరేపితమైన పిటిషన్గా పరిగణిస్తాము అని చెప్పని స్పష్టంగా చెప్పడం జరిగింది. వాదించడానికి వచ్చిన లాయర్ని కూడా అన్నారట ఇలాంటి కేసును వాదించడానికి ముందుకు వచ్చి. అవును, ఇక్కడ అంటే ప్రభుత్వం చేత ఒక వ్యక్తి వేధింపులకు గురైతే అవమాన భారాన్ని ఎదుర్కొంటే జైలు పాలైతే తను సుదీర్ఘ న్యాయ ప్రక్రియలో భాగంగా తనకు బెయిల్ దక్కించుకొని బయటకు వస్తే వేధింపులకు గురైన బాధితుడి మీద మరింతగా లోతైన విచారణ జరపాలి అని అంటూ అంటే అప్పటికి విచారణ జరిపిన విచారణా సంస్థ, కేసు నమోదు చేసిన విచారణా సంస్థ, విచారించిన న్యాయస్థానానికి కొద్దిపాటి తప్పు కూడా ఈయన వైపు నుంచి జరిగినట్టుగా కనీస మాత్రపు నిర్ధారణ లేకున్నా కూడా ఇవాళ ఈ అవమాన భారం ఎదుర్కొన్న ఆయనకి ఏం సమాధానం ప్రభుత్వం చెప్పుద్ది, ఆ విచారణ సంస్థలు చెప్తాయి, ఆ అధికారులు చెప్తారు. కాబట్టి ఇక్కడ 100కి 100 పాళ్ళు ఈ విధమైన వ్యవహార శైలి కనపరిచే ఈ బాలయ్య అయినా ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వాళ్ళైనా సరే తప్పు చేసిన వాళ్ళని ప్రశ్నించకుండా బాధితులని మరింతగా వేధింపులకు గురి చేయాలని చెప్పని చేస్తున్న ప్రయత్నాన్ని గౌరవ సుప్రీంకోర్టు ధర్మాసనం గమనించింది. కాబట్టి ఈరోజు అటువంటి వాళ్ళ ప్రయత్నాన్ని అడ్డుకుని అటువంటి వాళ్ళని అంటే మామూలుగా మనకి న్యాయ పరిభాషలో లేదు మీడియా పరిభాషలో సున్నితంగా హెచ్చరించినట్టుగా మనం చెప్తూ ఉంటారు. సున్నితంగా కాదు, మామూలుగా చెప్పు తీసుకొని కొట్టినట్టుగానే సమాధానం చెప్పింది వాళ్ళ న్యాయస్థానం. మరొక్కసారి ఎక్కడైనా ఈ అంశం ప్రస్తావించినా ఒక్క మాట అదనంగా మాట్లాడినా సరే భారీ జరిమానా వేస్తాము అని చెప్పని, రాజకీయ ప్రేరేపితమైన కేసుగా పరిగణిస్తున్నాము అని చెప్పని, అలాగే ఆ కన్సర్న్డ్ అడ్వకేట్ని కూడా ఇటువంటి పిటిషన్లు తీసుకొని మీరు కోర్టుకు వస్తున్నారా అని చెప్పానంటే తప్పుడు కేసులని మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారా అని చెప్పని ఆ జడ్జికి కూడా మొహాన కొట్టినట్టుగా ఇవాళ ధర్మాసనం సమాధానం చెప్పడం జరిగింది. కనీసం లాయర్కి క్షమించాలి, ఆ లాయర్కి సమాధానం చెప్పడం జరిగింది. కనీసం ఇప్పటికైనా సరే ఇటువంటి ప్రచారార్భాటం కోసం వేసే కేసుల కన్నా వేధింపులకు గురి చేసే లక్ష్యంతో రాజకీయంగా ప్రత్యర్థుల్ని వ్యవస్థల్ని దుర్వినియోగం చేసి వేధింపులకి గురి చేయాలనే ఎజెండాతో పనిచేసే ప్రభుత్వాలని, పాలకుల్ని, వాళ్ళకి సహకరించే కన్సర్న్ అధికారుల్ని ప్రశ్నించే ధైర్యం లేకపోయినా పర్వాలా, కానీ బాధితుల్ని మరింతగా వెంటాడాలి అనుకునే ఇటువంటి బాలయ్య లాంటి వాళ్ళు ఇప్పటికైనా సరే వ్యవస్థల నుంచి ఎదురవుతున్న ధర్మాసనం నుంచి ఎదురైన ఈ స్పందన చూసైనా సరే భవిష్యత్తులో ఇటువంటి ఆలోచన ఉన్న మిగిలిన వాళ్ళకు కూడా ఒక గుణపాఠంగా మారుతుందని ఆశిద్దాం. రైట్ సార్.